మనం హ్యూమన్ డెవలప్మెంట్లో బాడీలో బోత్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్నిసార్లు డెవలప్మెంటల్లో ప్రాబ్లమ్స్ వల్ల మన చెస్ట్ షేప్లో కానీ లేదంటే కొంతమంది విమెన్లో ఒక బ్రెస్ట్ చిన్నగా ఉండడము, కొన్నిసార్లు ఒక బ్రెస్ట్ నార్మల్ ఒక బ్రెస్ట్ యాబ్సెంట్ అవ్వడము. సో ఇలాంటి మనం డెవలప్మెంట్ డిజార్డర్ వల్ల జరిగే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి దీన్ని పోలాండ్ సిండ్రోమ్ అంటాం. అంటే ఒక పక్క బాడీలో మజిల్ కూడా ఉండదు, వాటితో పాటు అక్కడ జరిగే బ్రెస్ట్ ఇష్యూ కానీ అలాంటి ఏమీ ఉండదు, ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది, ఒక సైడ్ నార్మల్ బ్రెస్ట్ ఉంటుంది. మెన్లో కూడా ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక పక్క నార్మల్ ఉంటుంది, ఒక పక్క కంప్లీట్గా ఫ్లాట్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి పెక్టోరల్స్ అనే మజిల్ ఉండదు అక్కడ. సో చూడటానే బయట నుంచి తెలియదు, కానీ వాళ్ళకు వెందే ఆ మిర్రర్ ముందు నిలిచినప్పుడు చాలా గ్రాస్గా సో 80 to 90% డిఫరెన్స్ ఉంటుంది బోత్ సైడ్స్. ఈ ఎసిమెట్రీ ఉన్నప్పుడు ఎవరికన్నా మినిమల్ ఎసిమెట్రీ ఉన్నప్పుడు మనకు ఆప్షన్స్ సింపుల్గా ఉంటాయి. బాగా గ్రాస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం సర్జికల్గానే కరెక్షన్ చేయాల్సి వస్తుంటుంది. నార్మల్ బ్రెస్ట్ మనకు విమెన్లోకి వచ్చేసరికి నార్మల్ బ్రెస్ట్ సైజ్ చూసి దానికి తగ్గట్టుగా మనం నార్మల్ ఎక్కడైతే బ్రెస్ట్ లేదో అక్కడ మనం బ్రెస్ట్ టిష్యూని క్రియేట్ చేస్తాం. జనరల్గా వాళ్ళలో మనం ఇంప్లాంట్ని మనం మజిల్ కింద ప్లేస్ చేసి తర్వాత నార్మల్ బ్రెస్ట్ కూడా కొన్నిసార్లు కనుక సాగింగ్ ఉంటే దాన్ని కూడా కొద్దిగా లిఫ్ట్ చేసి విల్ ట్రై టు మ్యాచ్ అట్లీస్ట్ ఒక 80% మ్యాచ్ వరకు మనం అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమందిలో ఇంప్లాంట్ వద్దనే వాళ్ళలో మన బాడీలో నుంచే బ్యాక్ సైడ్ నుంచి లాటిస్మస్ డోర్సీ అనే ఒక మజిల్ ఉంటుంది. ఈ మజిల్ని ఫ్రంట్కి మనం ఫ్లిప్ చేసి సర్జరీతోని ఆ మజిల్ని ఒక బ్రష్ ఇష్యూ లాగా మనం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాం. దీంతో కొంత వాల్యూము కొంత మజిల్ మనకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ చేసిన తర్వాత కూడా వాళ్ళలో కూడా మనం అవసరమైతే మనం కొంత చిన్న సైజ్ ఇంప్లాంట్స్ కనుక పెట్టుకుంటే మజిల్ కమ్ ఇంప్లాంట్ రెండు కలిపి కూడా మనం నార్మల్ బ్రెస్ట్ని మనం మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేసేయచ్చు. మనం అన్లెస్ కండిషన్ని మనం క్లియర్ చూసే తప్ప పర్టికులర్ ఈ సర్జరీ అని మనం చెప్పలేము. జనరల్గా బై ఏజ్ ఆఫ్ 17-18 వరకు మనకు తెలిసిపోతుంది. అది ఒక సైడ్ అసలు జీరో డెవలప్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు కనుక ఒకసారి అప్రోచ్ అయితే సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ఆ టిష్యూ చాలా టైట్ ఉంది అన్నప్పుడు ఒకసారి దాన్ని మనం టిష్యూ ఎక్స్పాన్షన్ అనే మెథడ్తోని ఫస్ట్ టిష్యూని అక్కడున్న ఆ స్కిన్ని ఎక్స్పాండ్ చేసి తర్వాత కనుక మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసుకోగలిగితే రిజల్ట్స్ అనేది న్యాచురల్గా ఉంటాయి. సో ఇది అవసరమా లేదా అనేది మాత్రం ఒకసారి ఎసిమెట్రీ ఎంత ఉంది, ఫిజికల్ ఏజ్ ఎంత ఉన్నారు, దాన్ని మనం ఎంత టైం పీరియడ్ ఉంది అనే ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు రాగలుగుతారు ఫాలోఅప్కి అనే దాన్ని బట్టి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. సో మినిమల్ ఎస్టిమేటరీస్ ఉంటాయి, అంటే మైల్నర్ కొంచెం అటు ఇటు కనుక ఒక 10-20% డిఫరెన్స్ ఉంటే ఒక పక్క ఫ్యాట్ యాడ్ చేయడమా లేదంటే ఒక పక్క మైనర్ లిఫ్ట్ చేయడమా, అంటే ఎక్కడైతే సాగింగ్ ఎక్కువ ఉంటే అక్కడ కొద్దిగా లిఫ్ట్ చేసి ఇటు పక్క. సో మనం మినిమల్ బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ గ్రాఫ్టింగ్స్తోని మనం ఈ ఎసిమెట్రీస్ని కరెక్ట్ చేయగలుగుతాం. ఇది ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాతనే మనం రిక్వైర్మెంట్ ఉందా లేదని డిసైడ్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రొసెస్ చేయగలుగుతాం. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మన కస్టమర్ కేర్కి మీరు మెసేజ్ చేసిన, కాల్ చేసిన. ఎసిమెట్రీస్ ఇది బాడీలో చెస్టే కాదు, ఈవెన్ ఫేస్లో కూడా కొంతమందికి ఎసిమెట్రీస్ ఉంటాయి. వాటికి కూడా మనకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఎసిమెట్రీస్ ఉన్నా మనం ఇప్పుడున్న టెక్నాలజీతోని ఇప్పుడున్న సర్జరీస్తోని మనం 70 to 80% మనం సింపుల్ ప్రొసెస్తోని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా భయపడకుండా కన్సల్ట్ చేస్తే మీకు తగిన ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయగలుగుతాం.